హలో హాయ్. మోహన్ బాబు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి గురించి నాకు అర్థమైంది. ఇప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి, కరెక్టే. దాని గురించి బయట రకరకాల మాట్లాడుకుంటారు అందరూ. ఇదైతే కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నెన్నో జరుగుతాయి, మనకు ఎందుకు చెప్పండి? దయచేసి మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద దయచేసి అన్ని ఛానళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి. వాళ్ళ గురించి అసలు మ్యాటర్ రాయొద్దు. ఎందుకంటే రాత్రి మనం చూసినాం, రాత్రి అక్కడ చూసుకుంటే TV9 యాంకర్నే కొట్టడం. రిపోర్టర్ ఎందుకు కొట్టాడంటే ఆయన పిలవకుండానే పోయాడు అంట. ఆయన అంటే ఒకటోట గేట్ లోపలకైనా పోయాడు లేదా? మోహన్ బాబు గారే అడిగారు ఎందుకు వచ్చేది, దేనికి వచ్చావని. అడగగానే అప్పుడు ఏమన్నాడు, చెప్పండి సార్ ఏదో అన్నాడు. ఆయన ఇంకా ఆయన కోపం వచ్చి ఆ మైక్ తీసి నెత్తికి కొట్టేశాడు. తినడానికి కూడా పరిస్థితి లేదంట. ఎందుకు నేను చెప్పేది దేనికి పోయినావు నువ్వు? ఒక నిమిషం వాళ్ళు పిలిస్తే న్యూస్ కవరేజ్ సరే న్యూస్ కవరేజ్ మోహన్ బాబు గారు ఆయన ఎంతగా ఆయన పిలిస్తే మీడియా వాళ్ళు రమ్మనంటే నేను మాట్లాడాలి. పబ్లిక్ ఇష్యూ కదా, పబ్లిక్ ఇష్యూ కాదు. వాళ్ళ ఇంట్లో కాదు కదా, బయటది కదా. ఇల్లు ఇంటి బయట కదా, ఇల్లు బయట కదా, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళలేదు కదా. నువ్వు చూసుకోవాలా, బాగా చూడు. వాళ్ళ గొప్ప ముందే మాట్లాడతారు. అసలు పర్మిషన్ లేకుండా ఆయన్ని తీయకూడదు, తీయడం కరెక్ట్ కాదు. ఆయన పర్మిషన్ ఇస్తే తీయాలి. పైగా ఆయన పోలీస్ కేసు అయింది, కోర్టులో కూడా కేసులు కూడా పెట్టారు. వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ పెద్దవి అయితే వాళ్ళు ఒకవేళ కోర్టుకు వస్తే అప్పుడు వెళ్ళి మాట్లాడాలి. అంతేగాని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి పోయి మరి వాళ్ళ మీద మైకులు పెట్టడం కరెక్ట్ అయితే కాదు. అది దయచేసి చెప్పేది ఒకటే, అందరికి ఎవరు వాళ్ళ విషయాల గురించి పోవద్దండి, వాళ్ళ విషయాల గురించి తీసుకువద్దండి. టైం వేస్ట్ ఎందుకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి 100 ఉంటాయి ఆస్తి గొడవలు, వాళ్ళకి లక్షల కోట్లు 100,000 కోట్లు చాలా వాళ్ళకి అంతే. వాళ్ళు పేదలకు ఇస్తారో వాళ్ళ ఇష్టం అది ఆస్తులు. అంటే మోహన్ బాబు కాలేజీ ఫీజులు అవి పెంచేస్తున్నాడు అంట. దాని వల్ల ఆ ఇష్యూ కోసం మనోజ్ ని గల్లోనికి వస్తే వీళ్ళు వాళ్ళని కూడా కొట్టిరంట మోహన్ బాబు. సరే నాది ఆయన కాలేజీ ఆయన ఇష్టం. ఆయన అంతగా ఏమన్నా మోహన్ బాబుతో మాట్లాడాలంటే మోహన్ బాబుని అడిగాడు, కాలేదు. ఆయన వెళ్ళమనండి, ధర్నాలు చేయమనండి, లేదా పోలీస్ స్టేషన్ పంపమంటే కేసు ఇవ్వమనండి. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉన్నాయి, చెయ్యి. పెద్దలతో మాట్లాడు, ముఖ్యమంత్రులతో మాట్లాడు, అవతక పని. అంతేగాని ఆడ ఇళ్ల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా ఫీజులు పెంచాలనడం అదండి ఏదో కరెక్ట్ అయితే కాదు. ఇది దయచేసి వాళ్ళకి ఆస్తి గొడవలు రకరకాలు ఉంటాయి. మీరు జనాలు బయట వాళ్ళు చిన్న ఛానల్గా పెంచాలి ఎవరైనా సరే పోవద్దండి. వాళ్ళ గురించి మాట్లాడవద్దు, దయచేసి వద్దండి. వాళ్ళ దారిని వాళ్ళని పోనివ్వండి, మనకు ఎందుకు చెప్పండి. రాష్ట్రంలో దేశంలో ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి సమస్యలు, దాని గురించి తీయండి. మన దేశంలో పేద ప్రజలు ఉన్నారే, వాళ్ళని పట్టించుకోండి. ఆ పేదరికం లేకుండా చేయండి. సోషల్ మీడియాతో దాన్ని చేయండి ఫస్ట్. అంటే ఆ పేద ప్రజలకి కాలేజీ ఫీజులు పెంచుతున్నారు కాదు, తెలుసుకొని మాట్లాడు. కాలేజీ ఫీజు కాదు అది. ఇతను ఏంటంటే అతను ఇద్దరు కొడుకులు నాకు ఆస్తి అని పోతున్నారు అంతే. ఏం కావాలి ఆస్తులు? వాళ్ళ ఇంట్లో పని మనిషి చెప్పింది, వాళ్ళ ఇంట్లో పని మనిషి చెప్తారంతే. వాళ్ళు ఏమని చెప్తారు ఫేమస్ అవడానికి? మొదలే వాళ్ళ పెద్ద ట్రోల్ బాక్స్ ఫ్యామిలీ వాళ్ళది కాబట్టి, వాళ్ళ పెద్ద ట్రోలింగ్ ఫ్యామిలీ కాబట్టి ఇవన్నీ పట్టించుకోవద్దండి. దయచేసి ఇప్పటికైనా మీడియా వాళ్ళందరికీ, చిన్న మీడియా కానీ పెద్ద మీడియా దాకా, ఈ ఛానల్ నుంచి పెద్ద ఛానల్ దాకా, శాటిలైట్ ఛానల్ దాకా అందరికి చెప్పేది ఉంటాయి. పోతే మాత్రం దెబ్బలు తినే ఛాన్స్ ఉన్నాయి. దయచేసి మీకు ధనం పోవద్దన్న, ఇద్దరు నువ్వే కొట్టేటట్టున్నావు పెట్టుకున్న స్టాండ్ మోహన్ బాబు లాగా. కానీ నేను స్టైల్ చేసిన సరే, నేను నిజం చేస్తాను. నేను పేద ఉండే, నాకే స్టైల్ కొట్టింది. మోహన్ బాబుని ఎవరన్నా ఏమన్నా అంటే కొట్టేటట్టే ఉన్నావు. బాబు గారు అంటే నేను కొట్టను, దీంతో నేను కొడతాను చెప్పండి. నేను దేని కొడతాను, నేను ఎవరు కొట్టను, నాది ఎందుకు వచ్చింది అని. ఏంటంటే మన వాళ్ళకి నేను లేని వాళ్ళకి చెప్తున్నా. ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద ఛానల్ TV9 యాంటీవీ అలాంటి వాళ్ళు బోండి కొట్టించుకోండి, మాకెందుకు. కానీ చిన్న ఛానల్ వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి, నీలాంటి వాళ్ళు చెప్పేది ఒకటే, దయచేసి పోవద్దన్నా. ఎందుకన్నా దెబ్బలన్నా వృధా కూద్దు మాని. ఇంకేం సమస్య ఉంది, సమస్యలు బోర్డు ఉన్నాయి. అవి గురించి సమస్య ఎన్నో పేద సమస్యలు ఇది పేద రకం ఓకేనా?